హాయ్ అండి, నేను మీ హవీలాని. కోడి కూర పులుసు చేసే విధానం చూద్దాం. బాండీ పెట్టుకొని 2 గంటలు నూనె పోసుకుందాం అండి. మీడియం సైజు 2 పెద్ద ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను అందులో. అది కత్తి గోల్డ్ కలర్ వచ్చేటట్టు తిప్పుకుందాం. అల్లం చిన్నపాయ పేస్ట్ 1 చెంచాడు, కొద్దిగా ఉప్పు వేసి అది గోల్డ్ కలర్ వచ్చేలాగా పచ్చివాసన పోయేటట్టు తిప్పుకుందాం. 1/2 చెంచాడు పసుపు వేసి తిప్పుకొని దాంట్లో కడిగి పెట్టుకున్న చికెన్ వేద్దామండి. దాంట్లో అర కేజీ చికెన్ అది ముక్కలు పట్టేట్టు బాగా తిప్పుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచుకుందాం. మూత తీసి చూద్దామండి. 2 చెంచాలు కారం, 2 టమాటాలు మీడియం సైజులో కట్ చేసి వేసుకున్నానండి. తిప్పుకుందాం అది ముక్కలకు పట్టేటట్టుగా. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల తర్వాత చూద్దామండి. టమాటాలు బాగా మగ్గినాయి. తిప్పుకొని దీంట్లో వాటర్ పోసుకుందాం. 2 గ్లాసులు అయితే వాటర్ పోసానండి నేను. తిప్పి మూత పెట్టుకుందాం ఒక 5 నిమిషాలు. తీసి చూద్దామండి. తిప్పుకుందాము. ధనియాల పొడి 1 చెంచాడు, కొబ్బరి పొడి 2 చెంచాలు కలుపుకి మూత పెట్టుకుందామండి. కొంచెం కరివేపాకు, తీసి చూద్దామండి. 2 నిమిషాల తర్వాత గరం మసాలా 1 చెంచాడు, చికెన్ మసాలా బయట దొరికేది 1 అర చెంచాడు, కాసూరి మెంతి కొంచెం. మొత్తం తిప్పుకుందామండి కాసేటట్టుగా. రెండు నిమిషాలు ఉడికిందండి బాగా. దాంట్లో కొంచెం కొత్తిమీర, కోడికూర పులుసు రెడీ. కోడికూర పులుసు రెడీ అయిందండి. ఇది రాగి సంకట్లో కన్నా, రైస్లో కన్నా, చపాతీలో కన్నా బాగుండిద్ది.